జడేజా నిన్న వికెట్ తీసిన తర్వాత చేసిన అగ్రెషన్ యాక్షన్ చూస్తే మనకు అర్థమవుతుంది అసలు చెన్నై మేనేజ్మెంట్ జడేజాని ఎలా ట్రీట్ చేసిందో. చెన్నై అంటే లాయల్టీ అంటారు కదా, అలాంటి లాయల్టీగా 14 సంవత్సరాలు చెన్నైతో ఉన్న ఒక ప్లేయర్ని చెన్నైయే ట్రేడ్ చేసింది, రిలీజ్ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు ఆ లాయల్టీ ఎక్కడికి వెళ్ళిందో. జడేజా వికెట్ తీసిన తర్వాత ఆ అగ్రెషనే చెప్తుంది అసలు తనని ఎలా ట్రీట్ చేశారో మేనేజ్మెంట్ అనేది. అంతేకాకుండా మీరు కనుక చూసుకున్నట్టయితే 60 రన్స్కి 6 వికెట్స్ డౌన్ ఉన్నప్పుడు జడేజా వైపుకి కెమెరా అయితే జూమ్ చేశారు. అప్పుడు బౌండరీ రోప్ దగ్గర ఉన్న జడేజాకి వెనకాల ఫ్యాన్స్ అందరూ చెన్నై చెన్నై అంటే తన లోపల ఉన్న ఎమోషన్ని దాచుకోలేక కళ్ళెమట లిటరల్గా నీళ్ళైతే వచ్చేసినాయి. అంతేకాకుండా మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంటర్వ్యూలో కామెంటేటర్స్ ఈ జెర్సీ ఎలా ఉంది అంటే నాకు పింక్ కలర్ బాగా సూట్ అయ్యింది అని చెప్పాడు. కానీ తర్వాత చూస్తే మనం ఆ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత జడేజా ఖలీల్ అహ్మద్ యొక్క జెర్సీ పైన ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ యొక్క లోగోని అయితే కిస్ చేశాడు. జడేజాకి చెన్నై మీద ప్రేమ ఎంత ఉందో చెప్పడానికి ఇది ఒక్కటే ఎగ్జాంపుల్. మీరు కనుక చూసుకుంటే చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టింగ్లో జడేజా కెప్టెన్సీ ఇచ్చారు, ఆ తర్వాత 2-3 మ్యాచ్లు ఓడిపోగానే కెప్టెన్సీ మళ్ళీ వెనక్కి తీసేసుకున్నారు. సో ఇలా చేస్తూ ఉంది చెన్నై సూపర్ కింగ్స్ అయితే. కానీ నిన్న మనకు అర్థమైంది జడేజా వికెట్ తీసిన తర్వాత ఆ అగ్రెషన్ యాక్షన్ అనేది చెన్నై మేనేజ్మెంట్కి, చెన్నై సూపర్ కింగ్స్ కాదు, చెన్నై సూపర్ కింగ్స్ ఫ్యాన్స్కి కాదు. మీకేమనిపించిందో కామెంట్ చేయండి. నాకైతే చెన్నై పూర్ డిసిషన్ అయితే తీసుకుంది జడేజాని ట్రేడ్ చేసి.